హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమబిందు. ఈరోజు నేను మసాలా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ముందుగా మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా మంచిగా మగ్గించి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలాకు సంబంధించినవి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపిస్తున్న స్పూన్ తోటే ప్రతి ఒక్కటి కొలత తీసుకున్నాను. 2 స్పూన్ల తెల్ల నువ్వులు, అంతే 2 స్పూన్ల కొబ్బరి పొడి, అంతే 1 స్పూన్ జీడిపప్పు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అంతే 1 స్పూను పల్లీలు. మనకు జీడిపప్పు లేకపోతే 2 స్పూన్ల పల్లీలే తీసుకోండి. అది కరెక్ట్ కొలత అంతే. ఇప్పుడు వీటన్నిటి వేయించి పక్కకు పెట్టేసుకుందాం. మంచిగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూసారా, అలా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాం. ఇలా పౌడర్ అయిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి, చింతపండు కూడా నేను చూపిస్తున్నా చూసారా, అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు వేసి కొన్ని వాటర్ పోసి మంచిగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అంతే పసుపు, మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం, నేనైతే ఒక 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అంతే కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ మధ్యలో కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేసుకోండి. ఇట్లా ఇలా ఉండాలన్నట్టు మనకు పేస్ట్ అనేది. సో ఇప్పుడు మన వంకాయలని మొత్తం కడిగేసుకొని 4 వైపులు ఘాట్లు పెట్టుకుంటాం. పుచ్చులు లేకుండా చూసుకోండి. ఇలా మంచిగా 4 సైడ్లు అన్ని వంకాయల ఘాట్లు పెట్టేసుకొని మన మసాలాని ఇప్పుడు వంకాయలో ఫుల్గా స్టఫ్ చేయండి, అసలు గ్యాప్ ఉండకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూసారా, అలా మొత్తం స్టఫ్ చేసి పెట్టండి. ఇలా ఇలా ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని వంకాయలకు కూడా ఇలా మంచి మసాలాని పట్టించి పెట్టేసేయండి ఇట్లా నిండుగా. తర్వాత ఇప్పుడు మనము 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు గింజలు, అంతే ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అంతే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మగ్గించుకుందాం. ఉల్లిగడ్డ మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, అంతే కరివేపాకు, పుదీనా వేసుకుందాం. నా కాడ కొత్తిమీర లేదు, సో నేను వేసుకోలేదు. కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసుకోండి. మంచి మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కదా, సో అంత పట్టదు. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. పసుపు, అల్లము అది కూడా మంచిగా పచ్చివాసన పోయిందాక వేయించుకొని తర్వాత ఇప్పుడు మనం వంకాయలు కూడా వేసుకుందాం. వంకాయలన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకు మసాలా అనేది మాడిపోవద్దు, ముఖ్యంగా అది మాడకుండా 5 నిమిషాలకు ఒకసారి మనం తీసి కలుపుతూ ఇట్లా వంకాయ కూడా మాడకుండా చూసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము మిగిలిన మసాలా ఉంటుంది కూడా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకుందాం. మనకు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి గ్రేవీ కోసం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మీరే చూడొచ్చు ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు అందులో ఒకసారి కలిపేసుకొని వంకాయలు అన్నిటినీ తిప్పేసుకుందాము, ఎందుకంటే మనకు వంకాయలు మంచిగా ఉడికిపోవాలన్నట్టు. సో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మాత్రం కంపల్సరీ అండి, చాలా బాగుంటుంది ఇట్లా మనకు ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇట్లా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తీసి చూస్తే మనకు వంకాయలు
ఇట్లా మంచిగా మగ్గిపోయి ఆయిల్ కూడా ఇట్లా పైకి మంచిగా తేలుతుంది, గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది. ఇట్లా గ్రేవీ మొత్తం ఇంత చిక్కబడే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మీరే చూడొచ్చు. అలా గ్రేవీ మంచిగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి నేనైతే, సరిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి అయితే. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకు గుత్తి వంకాయ మసాలా కర్రీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, పక్కా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మీరే చూడొచ్చు, మనం మూత తీసి చూసినాం, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే మన వంకాయ కర్రీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.